అందరికీ నమస్కారం. స్వీయ పరిచయం. నా పేరు మొహమ్మద్ కలీం, అధ్యక్షులు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ మరియు ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి దాదాపు 80 సంవత్సరాలు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. మరి రాజ్యాంగం అమల్లో వచ్చిన దగ్గర నుండి దాదాపు 75 సంవత్సరాలకు పైగా క్రైస్తవ ముస్లింలకు చట్టసభల్లో కానివ్వండి, మరి ఇతరమైనటువంటి రిజర్వేషన్లు లేవు అని చెప్పేసి 1950 ఆగస్టు 10వ తారీఖున ఒక రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈ యొక్క రిజర్వేషన్లు నిరాకరించబడ్డాయి. దేశ స్వతంత్రానికి ముందు ఉన్నటువంటి రిజర్వేషన్లు దేశ స్వతంత్రం అనంతరం నిరాకరించబడ్డాయి. మరి ఆ రోజు నుండి ఈ రోజు దాకా క్రైస్తవ ముస్లింలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు. అదేవిధంగా ఈ రోజున మార్చి 24వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం మతం మారితే ఎస్సీ హోదా రద్దు అనేటువంటి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుపై జాతీయ స్థాయిలో పునఃసమీక్షించాలని చెప్పేసి అనేక సంఘాలు కోరుతూ ఉన్నా కూడా వీరి యొక్క ఆవేదన, వేదన ఆరణ్య రోదన అవుతుంది. మరి దీనిపై మే 20వ తారీఖున గుంటూరు నగరంలో ఎల్ఈఎం గ్రౌండ్లో ఒక బహిరంగ సభ జరుగుతూ ఉంది. మరి ఈ బహిరంగ సభకు ముస్లిం సంఘాల తరఫున మేము మద్దతు ఇవ్వడం జరిగింది. కారణం ఏమిటంటే ఈ రోజున ఎస్సీ హోదా కులం మతం మారితే ఎస్సీ హోదా రద్దు అనేటువంటి అంశంతో మరి క్రైస్తవులను, ఇస్లాంని స్వీకరించినటువంటి వాళ్ళను మరి ఈ హోదాకు దూరం చేస్తూ ఉన్నారు. అయితే ఇస్లాం స్వీకరించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా మరి క్రైస్తవ మతాన్ని అవలంబించేటువంటి వాళ్ళు స్థాయి ఎక్కువ స్థాయిలో ఉంది. మరి మతం మారితే ఎస్సీ హోదా రద్దు అని చెప్పేసి క్రైస్తవులకు, ముస్లింలకు స్వాతంత్రానికి తర్వాత రిజర్వేషన్లు రద్దు చేయటం, మరి 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ తీర్పుతో మరి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా నుండి దూరం చేయటం, మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మరి రాజ్యాంగం అమల్లో వచ్చినటువంటి 75 సంవత్సరాల తర్వాత ఆంగ్లో ఇండియన్లకు కూడా ఏదైతే చట్టసభల్లో నామినేటెడ్ ఉందో అది కూడా ఆటోమేటిక్గా ఎవరో మరి రాజ్యాంగంలో 75 సంవత్సరాల వరకే ఆంగ్లో ఇండియన్లకు నామినేటెడ్ ఉందని చెప్పేసి ఆ యొక్క అంశాన్ని కూడా భవిష్యత్తులో కోర్టుకి వెళ్తారు. అంటే రేపు 29 ఎన్నికలు వచ్చేటప్పటికే ఎవరో ఒకళ్ళు కూడా దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. ఆశ్రయించిన తర్వాత 29 ఎన్నికల తర్వాత కూడా ఆంగ్లో ఇండియన్లకు కూడా నామినేటెడ్ చేసేటువంటి విధానం ఉంటుందో లేదో మరి ఆ తీర్పు ఏమొచ్చిందో మనందరం వేచి చూడాలి. అంటే ఇప్పుడు మతం మారితే ఎస్సీ హోదా రద్దు, రేపు 29 ఎన్నికల తరువాత ఆంగ్లో ఇండియన్లకు రద్దు. అదేవిధంగా 104వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి 2019లో మరో 10 సంవత్సరాలు ఎస్సీ హోదాని పెంచినటువంటి ప్రభుత్వం మరి రాజ్యాంగంలో 80 సంవత్సరాల వరకే ఎస్సీ హోదా ఉందని చెప్పేసి 2030 జనవరి 26 తర్వాత ఈ క్రైస్తవ ముస్లిం వ్యతిరేకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆ రోజున ఎస్సీ హోదానే లేకుండా చేస్తే ఎస్సీ హోదా, ఎస్టీ హోదాయే లేదు, మరి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేనిది, మైనార్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేనిది, అదేవిధంగా క్రైస్తవులకు ఏందనేది ఆ యొక్క రోజులు రాబోతున్నాయి. అంటే రాజ్యాంగం ప్రకారం 80 సంవత్సరాలు ఎస్సీ హోదా అనేది ఉంది. ఈ రోజున మరి హిందూ మాదిగా ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు దీని మీద ఒక ఆలోచన చేయండి. ఈ రోజున దళిత క్రైస్తవులకు వచ్చింది ఆపద, రేపు మీకు రాదని చెప్పేసి ఏమి గ్యారెంటీ ఏమీ లేదు. కాబట్టి ఇప్పటి నుండే 2030 జనవరి 26కి 80 సంవత్సరాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 80 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. అసలు ఎస్సీ ఎస్టీ హోదా, అనుసూచిత జాతులకు, అనుసూచిత జనజాతులకు రిజర్వేషన్ లేదు రాజ్యాంగం ప్రకారం అని చెప్పేసి ఈ యొక్క అంశాన్ని కూడా ఈ మనువాదులు ఏదైతే ఈ మనువాద ప్రభుత్వం ఉందో వాళ్ళు తీసుకొని వస్తే ఆ రోజున మనం చేతులు కాలేక ఆకులు పట్టుకునే ముందు ఇప్పటి నుండే దీని మీద మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో
ఇప్పటి నుండే మనం సంఘటితం అయ్యి ఐక్యతగా ఈ యొక్క సమస్య మీద పనిచేయాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో రేపు జరగనున్న మే 20వ తారీఖు జరగనున్నటువంటి ఏదైతే బహిరంగ సభ ఉందో ఆ సభలో వీటన్నిటి గురించి కూడా కూలంకుషంగా చర్చించేందుకు దాని మీద మాట్లాడేందుకు పెద్దలు వస్తూ ఉన్నారు. ఆ పెద్దల యొక్క ఉపన్యాసం ద్వారా మనం ఇంకా మన ఉద్యమాన్ని భవిష్యత్తులో ఎలా తీసుకెళ్లాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అల్ప బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో భారీగా పాల్గొని, ముఖ్యంగా ముస్లిం సంఘాల నుండి మేము కోరేది మరి ముస్లిం ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మీడియా ద్వారా మీ అందరినీ కోరుతా ఉన్నాము. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి జయప్రదం చేయాలి. మే 20వ తారీఖు బహిరంగ సభను జయప్రదం చేయాలి, జయప్రదం చేయాలి. మే 20వ తారీఖున జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలి, జయప్రదం చేయాలి. మే 20వ తారీఖు జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలి. జై